చిత్రసీమ 24 ఫ్రేమ్స్. నేను మీ కృష్ణవేణి. తెర మీద కనిపించే నటులకు కొంతమంది వాళ్ళ అందానికి అభిమానులు అవుతే, కొంతమంది ఏమో అద్భుతమైన నటనకు అవుతారు, మరికొంతమంది ఏమో విభిన్నమైన వాళ్ళ డైలాగ్ డెలివరీకి అభిమానులు అవుతారు. ఇవన్నీ కలగలిసిన గొప్ప యాక్టర్ శంకర్ మేలుకొట్టే గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. మీ వాయిసే అది సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది సార్ మీ డైలాగ్ డెలివరీకి. అది మీ విభిన్నమైన స్టైలు, మీరు తెలుగు కాకుండా తెలుగు నేర్చుకున్న విధానము, ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది మీ టోన్లోనే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంత ఇబ్బంది ఉన్నా ఇవాళ దూరదర్శన్ స్టూడియోకి వచ్చినందుకు మా ఆడియన్స్ అందరి నుంచి థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. సార్, నాకు ఫస్ట్ ఒక డౌట్, చాలామంది ఆడియన్స్కి కూడా ఆ డౌట్. శంకర్ మేల్కోటే, మేల్కోటే అనేది కొంచెం విభిన్నంగా ఉంది, అసలు అది ఎందుకు, ఏంటి? మేల్కోటే మా ఊరి పేరమ్మా. ఓకే. అది ఒక పుణ్యక్షేత్రం. యోగ నరసింహ దేవాలయం ఉంది అక్కడ. చాలా గొప్ప దేవాలయం అది. తిరుపతి లాగా, అంటే అంత పెద్ద ఎత్తు కాదు కానీ చాలా రిచ్ టెంపుల్ అన్నమాట. టిపు సుల్తాన్ ప్రతిసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు రంగనాథ స్వామి దేవాలయం శ్రీరంగపట్నంలో, యోగ నరసింహ దేవాలయం మేల్కోటేలో అక్కడ వెళ్ళి పూజించి యుద్ధానికి వెళ్ళేటవాళ్ళు. బాగా ఎండోమెంట్స్ కూడా ఇచ్చారు ఈ రెండు దేవాలయాలకి. సో అవి పెద్ద టెంపుల్స్ లాగా తయారైనవి, చాలా పాపులర్. బెంగళూరు మైసూరు మధ్యలో మండ్యా జిల్లాలో ఇది ఉంది మేల్కోటే. ఆ ఊరు పేరే నేను పెట్టుకున్నాను, నా పేరు. అండ్ మీకు నువ్వే కావాలి సినిమాలో శుక్రియ డైలాగ్తో మీరు హ్యూజ్గా ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నారు. దానికి ముందు కూడా మీరు సినిమాల్లో నటించారు కదా. వెల్ ఎడ్యుకేటెడ్, ఒక కంపెనీకి సీఈఓగా ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న మీరు సినిమాల్లోకి ఎట్లా వచ్చారు? కాలేజ్లో ఉన్నప్పటి నుంచి డ్రామాలు వేయడము నాకు అలవాటు. ఇంగ్లీష్ అమెచ్యూర్ థియేటర్. కాలేజ్ కంప్లీట్ అయ్యాక కూడా ఆ డ్రామాలు వేయడము జరిగింది. డ్రామాటిక్ సర్కిల్ హైదరాబాద్ అని ఒక డ్రామా గ్రూప్ ఉండే, దానికి నేను ఫౌండర్ మెంబర్. దాని తర్వాత కొన్నేళ్ల తర్వాత ఒక సెలెక్టెడ్ రీడింగ్ గ్రూప్ కూడా మొదలుపెట్టాను, ద లిటిల్ థియేటర్ హైదరాబాద్ అని. అక్కడ కూడా ఈ ఆడియన్స్తో ఇంటరాక్షను ఇవన్నీ మొదటి నుంచే ఉండే. తర్వాత రామోజీ గ్రూప్ చేరాను. ఒక సంస్థ నాకు అప్పచెప్పారు, దాని పని చూస్తుంటిని. ఉషా కిరణ్ మూవీస్ మొదలుపెట్టారు. జంధ్యాల గారి డైరెక్షన్లో శ్రీవారికి ప్రేమలేఖ అని తొలి ఫిల్మ్ ఉషా కిరణ్ మూవీస్. ఆ ఫిల్మ్లో ఒక క్యారెక్టర్ జంధ్యాల గారు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, కోతి, గొరిల్లా అని మీరు చూసే ఉండొచ్చు, దానికి కోపం ఉన్నప్పుడు పండ్లు చూపెడుతుంది ఇట్లా నవ్వినట్ల. మామూలుగా సంతోషంగా ఉన్నప్పుడు మామూలుగా ఉంటుంది ఫేస్. మీ క్యారెక్టర్ కూడా అలాంటి క్యారెక్టరు. ఇంకో విషయం ఏంటంటే, మీ క్యారెక్టర్కి తెలుగు రాదు ఓకే అని అనుకుంటారు అందరూ. సినిమాలో కో ఆర్టిస్ట్ కూడా బూతులు తిట్టాడు తెలుగులో. నాకు తెలుగు రాదు అనుకొని తిట్టుతూ పోతాడు. చివరికి నేను 2 ముక్కలు తెలుగులో మాట్లాడినప్పుడు పెద్ద కన్ఫ్యూజన్, కేయాస్, రాళ్లపల్లి గారు పరిగెత్తడం ఇవన్నీ జరుగుతుంది. సో అది మద్రాసులో ఒక ఆర్టిస్ట్, గుజరాతీ అతను అనుకుంటాను, ఆయనని మొట్టమొదలు సెలెక్ట్ చేశారు. మళ్ళీ అది కుదరలేదేమో, నాకు మెసేజ్ పంపారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు, నాకు తెలుసు మీకు ఇంట్రెస్ట్ ఉంది ఫిల్మ్స్లో. అప్పటికి నేను ఒక ఫిల్ము హిందీలో కూడా చేశాను. నా ఫస్ట్ ఫిల్ము నిశాంత్ అని
శ్యామ్ బెనెగల్ గారి డైరెక్షన్లో ఓ లాయర్ పాత్ర, లెజెండరీ చిన్న పాత్ర, గిరీష్ కార్నాడ్ గారితో కాంబినేషన్. సో నన్ను మద్రాసు పిలిచారు, జంధ్యాల గారితోనే పరిచయం చేశారు. సరే ఇక స్క్రీన్ టెస్ట్ ఏం అవసరం లేదు, ఈయన చేశారు. ప్లస్ నాటక బృందం నుంచి వచ్చారు. జంధ్యాల గారికి కొంచెం ఆ వీక్నెస్ ఉండే, థియేటర్ ఆర్టిస్ట్ని ఎక్కువ సెలెక్ట్ చేసే ఆయన ఫిల్మ్స్లో. సో సరే మీరు హాయిగా భోజనం చేసి పడుకోండి, టైలర్ వస్తాడు, మెజర్మెంట్స్ ఇచ్చేసేయండి, వైజాగ్లో షూటింగ్ ఉంటుంది. అలాగా 3 షెడ్యూల్స్ చేశాను. ఆ రోలు అంత పెద్ద రోల్ కాదు, కానీ జంధ్యాల గారు ప్రతి ప్లేస్లో ఎడిటింగ్ టేబుల్ మీద మధ్య మధ్యలో నా బొమ్మ వేసేది. సో అది పెద్దగా చేసి పడేశారు. అది బాగా క్లిక్ అయ్యింది. సో అది నా తొలి పరిచయము తెలుగులో ఫిల్మ్స్లో అన్నమాట. తర్వాత నువ్వే కావాలి అంటే ఉషా ఒక దశలో ఏమైందంటే మీరు ఉషా కిరణ్ మూవీస్ తప్ప ఇంకొకటి ఇంకా చెయ్యరు శంకర్ గారి పేరు అబ్సల్యూట్లీ కరెక్ట్. ఆ టాక్ రావడానికి రీజన్ ఏమై ఉంటుంది? 20 years నేను ఉట్టి ఉషా కిరణ్ మూవీస్లోనే నటించాను. కారణం ఏంటంటే నేను రామాజీ గ్రూప్లో ఉద్యోగం చేస్తుంటాను, ఫుల్ టైమ్ ఎంప్లాయీ. సో మోరలీ నాకు అది కరెక్ట్ కనిపించలేదు, వేరే బ్యానర్స్లో వేషం వేయడము. సో నేను రిఫ్యూజ్ చేశాను. సో ఇండస్ట్రీలో మాట వచ్చింది, ఆయన అడగడం కూడా వేస్ట్, ఆయన చేయరని. కానీ ఒక 20 సంవత్సరాల తర్వాత మా బ్యానరు ఫీచర్ ఫిల్మ్స్ తీయడము కొన్నాళ్ళు ఆపారు. అప్పుడు బయట వర్క్ యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాను. నేను రిటైర్ అయ్యేటప్పుడు 180 సినిమాలలో నటించాను. కానీ నా పాత్రలు చిన్న చిన్నవి, ఇంగ్లీష్లో చెప్పాలంటే కేమియో. కొన్ని ఫీచర్డ్ రోల్స్ ఉన్నవి, బట్ మోస్ట్లీ కేమియో రోల్స్ నటించాను. అలాగే కన్నడ ఫిల్మ్స్ కూడా కొన్ని ఫిల్మ్స్ చేశాను, హిందీ 1-2 ఫిల్మ్స్ కూడా చేశాను. కొన్ని తెలుగులో నటించిన ఫిల్మ్స్ తమిళ్, మలయాళం ఈ లాంగ్వేజెస్లో కూడా డబ్బింగ్ అయింది. కానీ ఆ డబ్బింగ్ నేను చెప్పలే, నేను 5 భాషల్లో డబ్బింగ్ చెప్పగలుగుతాను. ప్రకాష్ రాజ్ గారితో ఇదే ఆయన 6-7 భాషల్లో చెప్తారు, గొప్ప ఆర్టిస్ట్. సో ఎస్ 5 భాషలు, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, ఉర్దూ, హిందీ, ఈ 5 భాషలో చెప్పగలుగుతాను నేను. నువ్వే కావాలిలో ఆమె మా తల్లి ఇంత పెద్ద ఆర్టిస్ట్ కోవైసర్లా గారు, ఇట్ వాజ్ సచ్ ఎ ప్లెజర్. అదే సినిమా మేము కన్నడంలో కూడా తీసాము. అప్పుడు నా కాంబినేషన్లో తారా గారిని పెట్టారు, నేషనల్ అవార్డు విన్నర్ తారా గారు. సో ఐ వాజ్ వెరీ లక్కీ, నా అదృష్టం. సో అదే ప్రతిసారి రుకో మినరల్ వాటర్ ప్లీజ్ అని ఆమె విసుక్కొని, సరే దాని తర్వాత హీరోయిన్ అవ్వా అవి తెచ్చిచ్చిన తర్వాత శుక్రియా అన్నాడా, తెలుసా అర్థం? శుక్రియా, ఐ లవ్ యూ అని పెద్ద కన్ఫ్యూజన్ పెట్టి ఆమె నన్ను కొట్టడానికి వచ్చి నేను పరిగెత్తి ఇవన్నీ జరిగాయి. వండర్ఫుల్ కాంబినేషన్స్. దట్టు మీరు అన్నారు నాకు చాలా చిన్న క్యారెక్టర్స్ కామియోసే ఉండేవి అని, కానీ ఆ ఒక్క డైలాగ్తో మీరు మొత్తం మీ వైపుకి తిప్పుకునేవారు సినిమా అంతా. బయటికి వెళ్తే మీరు జనాలతో పాటు మీ మెమోరీస్, మీ డైలాగ్స్ అట్లా వాళ్ళతో వెళ్ళేవి, జర్నీ చేసేవి. శుక్రియా తర్వాత ఆ సినిమాలో పాట కూడా ఉంది శుక్రియా మీద, శుక్రియా శుక్రియా అని ఒక సాంగ్, ఆ పాటలో ఉన్నారు. అంటే అంత ఇంపాక్ట్ ఇప్పటికి ఇన్నేళ్ళైనా అందరికీ గుర్తుంది శుక్రియా.
విజయ్ భాస్కర్ గారు గొప్ప డైరెక్టర్ అమ్మ. ఆయనకి నా నటన నచ్చింది అనుకుంటాను. అంతకుముందు కూడా ఒక చిన్న పాత్ర వేశాను ఆయన ఫిల్మ్లో. తర్వాత దీంట్లో కాస్ట్ చేశారు. అండ్ ఎవరు గిరిబాబు గారు, చలపతిరావు గారు, వాట్ ఆ కాస్ట్. ఇట్ వాజ్ వండర్ఫుల్. నేను చిన్న ఆర్టిస్ట్ని వాళ్ళ కంపేర్ చేస్తే, బట్ ఫుల్ కోఆపరేషన్. నా అదృష్టం ఏంటంటే నేను పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర కాస్ట్ అయ్యాను, నటించాను. వాళ్ళ మోస్ట్లీ వాళ్ళ వల్లనే ఎట్లా చేయాలి చెప్తుండే. అది ఫాలో ఐఎమ్ ఏ డైరెక్టర్స్ యాక్టర్ అనుకోండి. ఎగ్జాక్ట్లీ. చిత్రసీమలో చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మీరు అదే సెట్లో త్రివిక్రమ్ గారిని నువ్వు హీరోగా ట్రై చేయని అన్నారంట, నిజమేనా? ఎస్. పరిచయం చేసినప్పుడు ఆయన చూశాను. హ్యాండ్సమ్ యంగ్ మ్యాన్, ఎంత బాగుంటుండేను. నాయన నువ్వు కెమెరా వెనుక ఏంటయ్యా, కెమెరా ముందు ఉండాలి అని చెప్తే ఆయన నవ్వారు. దాని తర్వాత చాలా కాలం తర్వాత ఆయన డైరెక్షన్లో కూడా ఒక సినిమా చేశాను. అది అరవింద సమేత. ఓకే ఓకే ఓకే. సార్, ఇప్పుడు మీకు అంటే సాధారణంగా అందరూ ఏం చేస్తారంటే, మీరు రామోజీలో ఎంప్లాయీగా ఉన్నా కూడా మీకు మంచి సక్సెస్ వచ్చింది, చాలా ఆఫర్స్ వస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, ఇంక ఇదేదో బాగుంది యాక్టింగ్ ఫీల్డ్ అని జాబ్కు రిజైన్ చేసేసి అన్ని బ్యానర్స్కి చేయాలనుకుంటారు. కానీ మీరు జాబ్కు స్టిక్ ఆన్ అయ్యి ఉషా కిరణ్లోనే చేయడానికి రీజన్ ఉంది. జాబ్ ఎందుకు వదులుకోలేదు? అంటే ఏదైనా సెక్యూర్డ్గా ఉండాలనుకున్నారా? ఇమీడియట్లీ శ్రీవారికి ప్రేమలేఖ రిలీజ్ అయ్యాక జంధ్యాల గారు ఫోన్ చేశారు. అలాంటి ఇంకో పాత్ర ఉంది, మీరు రేపు ఫ్లైట్ ఎక్కి వచ్చేసేయండి చెన్నై అన్నారు. ఇదేంటి బాబు, నాకు ఉద్యోగం ఉంది, అది కూడా వెరీ సీనియర్ ఉద్యోగం. అప్పుడు నేను మార్కెటింగ్ మేనేజర్గా చేస్తుంటాను. సో మా చైర్మన్ గారి దగ్గర వెళ్ళాను, రామోజీరావు గారి దగ్గర వెళ్ళి, అయ్యా ఇట్లా జంధ్యాల గారు ఫోన్ చేశారు, ఏదో ఇంకో సినిమానంట, దాన్ని రోల్ ఆఫర్ చేశారు అని చెప్పాను. చూడు, నువ్వు నా మిత్రుడు, విచ్ ఇస్ అ ఫ్యాక్ట్, బికాజ్ చాలా కాలం నుంచి పరిచయం ఆయనతో, చైర్మన్ గారితో. ఇదైనా అదైనా డిసైడ్ చేసుకో, రెండు చేయడం ప్రాబ్లము, చాలా కష్టము, నీ డెసిషన్ అన్నారు. ఇక సినిమా లైన్ గురించి నాకు కొంచెం తెలివి ఉండే, ఈ పిల్లలు ఫ్యామిలీ. సో బాబు ఇది కొంచెం రిస్కీగా ఉంది అని జంధ్యాల గారికి ఫోన్ చేసి, అయ్యా ఇది కుదరదు, చాలా థ్యాంక్స్, మీకు మంచి ఆఫరు, మీతో మీ డైరెక్షన్లో యాక్ట్ చేయాలంటే నిజంగా ఏ యాక్టర్ అయినా అదృష్టము, కానీ నా సిచ్యువేషన్ ఇట్లా ఉంది, క్షమించండి అని తప్పుకున్నాను. ఓకే. సో బట్ ఉషా కిరణ్ మూవీస్ ఫిల్మ్స్ నా జాబ్కి సంబంధించింది. ఇట్ వాజ్ లైక్ అ జాబ్. సేమ్. ఐ వాజ్ యూజింగ్ ద కంపెనీ కార్, ఐ వాజ్ యాక్టింగ్ ఇన్ కంపెనీ టైమ్, ఐ వాజ్ బట్టలు ఐ వాజ్ ఆల్వేస్ ఎ లిటిల్ ఫినికీ. నేను ప్రతిసారి నా సొంత బట్టలే వాడాను, యూనిట్ కాస్ట్యూమ్స్ ఎప్పుడు వాడలేదు. ఈ స్టైల్ ఇదైతే గర్డమ్ స్టైల్ ఉంటుందో ఇప్పుడు ఒక 15-20 ఇయర్స్ నుంచి అంటే కొంచెం చేస్తున్నారు, కానీ మీరు ఆ రోజుల్లోనే మీది ఒక స్టైల్ ఉండేది మీరంతా కూడా. 45-46 సంవత్సరాల నుంచి గడ్డం. స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా ఇదే స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు? ఇంతకుముందు ఎక్కడ ఉద్యోగం చేస్తుంటేనో అక్కడ ఒక వెకేషన్ లాగా నేను బయటికి వెళ్ళాను, బయట ఊరికి వెళ్ళాను ఫ్యామిలీతో, హాలిడే. అక్కడ ఏ గడ్డం ఏం చేసుకుంటామని వదిలేశాను. కొన్నాళ్ళు ఫుల్ బియర్డ్ ఉండే, ఇక దాని తర్వాత కొంచెం కట్ చేశాను, మరీ ఎక్కువ ఇది కనపడుతుంది, కట్ చేశాను.
అది ఉండిపోయింది. అది ఇప్పుడు మీకు ఒక మీ గుర్తుల్లో అదొకటి. కోటి రామకృష్ణ గారు అడిగారు ఒకసారి ఫిల్మ్లో, ఆఫర్ చేశారు ఊటీలో షూటింగు. కానీ ఆయన అసిస్టెంట్ పరిగెత్తుకొని వచ్చాడు, సార్ ఇది మీరు గడ్డం తీయాల్సి వస్తుంది, తర్వాత ఒక బిట్ అతికించుకోవచ్చు కదన్నా. బాబు అది నా ఐడెంటిటీ, కుదరదని ఆ రోల్ నేను చేయలేదు. ఓహో, కోడి రామకృష్ణ గారి సినిమా అయినా కూడా. వా, సూపర్ సూపర్ సార్. తర్వాత దూకుడు సినిమా మీరు దాదాపు టాప్, ఇప్పుడు మీరు అన్న ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు అప్పటి నుంచి ఇప్పటిదాకా మంచి మంచి హీరోస్తో వర్క్ చేశారు కదా. దూకుడులో కూడా చిన్న డైలాగే కానీ అందరికీ గుర్తుండే డైలాగ్. ఒక్కసారి ఆ సినిమా గురించి చెప్తా, డైలాగ్ గురించి కూడా. శ్రీను వైట్ల గారు ఆయన నిజంగా ఆత్మీయుడు నాకు. 4-5 సినిమాలు చేశాను ఆయన డైరెక్షన్లో. సో దూకుడులో పిలిచారు, రోల్ ఉంది రండి, బ్రహ్మానందం గారి మావగారి పాత్ర అన్నారు. ఆయన మీకు పెద్ద మోసం చేస్తాడు అని అన్నారు. మంచి కామెడీ రోలు మీరు చేయాలంటే తప్పకుండా డైరెక్టర్ గారు దానికి ఏమని వెళ్ళాను. వెళ్ళి మహేష్ బాబు గారు కూడా వచ్చారు, అంటే ఒక చిన్న బిట్ ఉండే ఆయనతో, బట్ మోస్ట్లీ బ్రహ్మానందం గారితో. వెన్నెల కిషోర్ గారు ఉన్నారు అందులో. ఆయన డైరెక్షన్లో కూడా 2 సినిమాలు చేశాను. ఆయన తర్వాత కమెడియన్ లాగా ఎక్కువ చేస్తున్నారు ఇప్పుడు. సో డైలాగ్స్ అది ఫస్ట్ టైం వింటేనే నాకే నవ్వు వచ్చింది. సో అది ఆయన బ్రహ్మానందం గారు ఏదో స్టోరీ, ఏఎన్ఆర్ గారు పిలిచారు, ఆ బ్యానరు నాకు వేషం ఇస్తారంట, ఇది అది అని చెప్తే అప్పుడు నాకు నమ్మకం రాలేదు. నేను నమ్మను అని ఆ డైలాగ్. నేను నమ్మను అనేది శుక్రియా తర్వాత అంత ఫేమస్ అయింది మళ్ళీ. అవును అవును అవును. సో అది బాగా హిట్ అయింది ఫిల్ము. దాని తర్వాత కూడా ఒక 2 సినిమాలు శ్రీను వైట్ల గారి డైరెక్షన్లో చేశాను. ఇలాగా మంచి మంచి డైరెక్టర్సు పాత్రలు ఆఫర్ చేశారు. చిన్న పాత్రలైనా కొన్ని పాత్రలు క్లిక్ అయినవి. అశ్విని అని ఒక సినిమా ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు, అశ్విని నా చెప్పగారిది, మంచి ఆర్టిస్ట్, మంచి అథ్లీట్. అందులో కామెడీ లీడ్ వేశాను నేను. ఆ సినిమా కూడా చాలా బాగుండేది. బ్లేడ్ బాబ్జీ సూపర్ రోల్ సార్ మీద అందులో. అది వాళ్ళు చాలా కష్టపడి తయారు చేసిండ్రు ఆ రోలు. దేవిప్రసాద్ గారి డైరెక్షన్. మంచి రోల్ ఉండే, పెద్ద రోల్ ఉండే. అల్లరి నరేష్తో కొన్ని సినిమాలు చేశాను, మంచిగా క్లిక్ అయినవి. అందులో ఒక డైలాగు మన కమెడియన్, పెద్ద కమెడియన్ పోయారు కదమ్మా, తో ఆయనతో కాంబినేషన్లో సీన్లో నేను పోలీస్ కమిషనర్ పాత్ర. సో చేతిలో ఎప్పుడు దండ, ఆయన పాదాలు ఇట్లా కనపడితే దాని మీద కొట్టి ఒక డైలాగు కొంచెం కష్టమైంది నాకు చెప్పడం. దేవిప్రసాద్ గారు ఏమన్నారు, 1 టేక్లో మీరు చెప్పాలి ఎట్లయినా అని. సో ఏదో కష్టపడి చెప్పాను. ఆ డైలాగ్ ఏంటంటే, చచ్చిపడిన కాళ్ళని కుదిపి కుమ్మేసి కెల్లేసి మెల్లేసి ఊపేసి ఆపితే నరాల్లో చలనం వస్తుందని మా తాతగారు చెప్పారు, ఆయన ఆయుర్వేద వైద్యుడు. అది డైలాగ్. సార్ మీ మెమొరీ పవర్కి హ్యాట్స్ ఆఫ్. ఎప్పటి సినిమా ఎంత మీకు, మళ్ళీ ఇది చాలా పెద్ద డైలాగు. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశారు? మీకు ఈ మాట దేవిప్రసాద్ గారు చెప్పారు కదా, 1 టేక్ అని, ఎన్నిసేపు చేశారు? ఒక్క టేక్లో కాలేదు, 2-3 టేక్లో చెప్పేశాను. ఓకే, మళ్ళీ డబ్బింగ్ చెప్పాలి కదా, ఎగ్జాక్ట్లీ. అది కూడా ఒక ప్రాబ్లం, బట్ సమ్హౌ మేనేజ్డ్. డబ్బింగు మొట్టమొదలు బాబా చాలా చాలా కష్టం అనిపించింది. మద్రాస్ ఇక్కడ లేకుండే ఫెసిలిటీస్. మద్రాస్ వెళ్ళి శ్రీవారికి ప్రేమలేఖ, అప్పుడు లూప్ సిస్టమ్. అవును,
13 లూప్లు చెప్పాలి. జంధ్యాల గారు ఏమన్నారు, నూతన్ ప్రసాద్ గారు మార్నింగ్ టైంలో చెప్తున్నారు, ఆయన చాలా పెద్ద డబ్బింగ్ ఆర్టిస్టు, మీరు ఆయన్ని వాచ్ చేయండి, మీకు వచ్చేస్తుంది అది అంటే. నేను స్టడీ చేశాను. లంచ్ తర్వాత ఆయన షూటింగ్ వెళ్ళిపోయారు చెన్నైలో. జంధ్యాల గారు కూడా చెక్కేశారు, కో డైరెక్టర్కి అప్పచెప్పి వెళ్ళిపోయారు. 2 గంటలు టైం ఇచ్చారు, 13 లూప్లు చెప్పాలి. అది చివరికి 2 లూప్లు నరేష్ కాంబినేషన్లో చెప్పాలి. ఎట్టనబ్బా అనుకున్నాను. 45 నిమిషాలు. ఆయన మహానుభావుడు ఎవరు, కో డైరెక్టరు, పెద్ద లాంగెస్ట్ లూప్ పెట్టాడు ఫస్ట్. చివరికి 45 మినిట్స్ అయిపోయింది, సింక్ కాలే. అయ్యా ఇది నా తొలి సినిమా, డబ్బింగ్ ఫస్ట్ టైం చెప్తున్నాను, దయచేసి ఏదో ఒక చిన్న లూప్ పెట్టండి, కాన్ఫిడెన్స్ వస్తుంది అని చెప్దాం అనుకున్నాను. తర్వాత ఏంటి ఏం ఆర్టిస్ట్ నువ్వు, ఇంత చెప్పలేవా అంటే మళ్ళీ ఒకసారి ట్రై చేశాను. సింక్ అయిపోయింది. సింక్ అయిపోయింది. ఇక దాని తర్వాత ఆ 12 లూప్లు 45 మినిట్స్లో చెప్పేశాను. నరేష్ కూడా. ఇక దాని తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది. అయితే డబ్బింగ్ అంటే చాలా ఫాస్ట్ డబ్బింగ్ చెప్తాను నేను, నాకు ప్రాబ్లమే లేదు. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ డైరెక్టర్స్ సొంతంగా అక్కడ ఉండి చెప్పించిండ్రు కొన్ని, బట్ వాళ్ళు కూడా దే సెడ్ ఎక్సలెంట్. సార్, ఇప్పుడు మీరు తెలుగు స్టార్టింగ్లో మీకు సెట్లో ఎక్కువగా తెలుగు భాషకు హెల్ప్ చేసి తెలుగు నేర్పించిన వారు ఎవరంటే ఇండస్ట్రీలో ఎవరి పేరు చెప్తారు? ఇండస్ట్రీ కన్నా నేను 1956లో ఆంధ్రప్రదేశ్ ఫార్మ్ అయింది కదమ్మా. చాలామంది అటువైపు నుంచి చెన్నై నుంచి ఇక్కడ హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు. ఉద్యోగాలు కూడా సంస్థలు, వాళ్ళు సెటిలర్స్ వాళ్ళ స్టార్ట్ చేసే సంస్థలు. సో ఆఫీస్లో తెలుగు మాట్లాడడము మొదలైంది. మీకు చెప్పాలంటే దానివల్ల నేను తెలుగు మాట్లాడగలిగాను. ఇక దాని తర్వాత సినిమాలు అది మామూలు. తెలుగు చదువుతాను నేను, చదువుతాను డైలాగ్ నేను చదువుతాను. అండ్ నా వాయిస్ ఏ తెలుగు సినిమాలో వేరే ఆర్టిస్ట్ డబ్ చేయలేరు, అది నా పరువు అవుతుంది. సో నేనే చెప్పాను, ప్రతి సినిమా నేనే చెప్పాను, కన్నడ నేనే చెప్పాను, హిందీ నాకు ప్రాబ్లం లేదు ఏమా. సో ఇట్లా. మీరు కన్నడ ప్రాపర్ అయినా ఇక్కడ సెటిల్ అయ్యారు, ఇక్కడ తెలుగు ప్రజల అభిమానం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంటుంది? చాలా సంతోషం అమ్మా. ఇలాంటి రికగ్నిషన్ వస్తుంది అని ఎప్పుడు అనుకోలేదు. థియేటర్ డ్రామా ఇంకో ఎక్స్పీరియన్స్. అక్కడ లైవ్ ఆడియన్స్తో ఇంటరాక్షన్ ఉంటుంది, సినిమాలో ఉండదు. యాక్చువల్లీ డబ్బింగ్ ఇప్పుడు మెల్లమెల్లంగా పోతుంది. మీరు చూడండి, ఓ 10 సంవత్సరాల తర్వాత డబ్బింగ్ ఉండదు. యూరోపియన్ సినిమా వాళ్ళు డైరెక్టర్స్ పైనియర్స్, వాళ్ళు ఆర్టిస్ట్తో డబ్బింగ్ చేపియరు. సింక్ సౌండ్, ఆన్లైన్ డబ్బింగ్. మీరు షూటింగ్లో ఏం పలుకుతారో, ఎలాగ పలుకుతారో అదే ఫైనల్ ప్రింట్లో పోతుంది. చిన్న బిట్స్ ఒక్కొక్కసారి, బట్ అదర్వైజ్ ఆన్లైన్ డబ్బింగ్, సింక్ సౌండ్ అంటారు. దాట్ ఈస్ గోయింగ్ టు కమ్, అది రాబోతుంది. ఇప్పుడు హిందీ సినిమాలో మీకు హిందీ రాకపోతే ఛాన్స్ లేదు. అలాగే వేరే భాషలు కూడా తయారవ్వాలి, అవుతుంది. ఆఫ్టర్ ఆల్ వాట్ ఈస్ అన్ యాక్టర్ హూ కాంట్ స్పీక్ ఇన్ హిస్ ఓన్ వాయిస్? హీఈస్ నాట్ ఎ కంప్లీట్ యాక్టర్. సో అది చెప్పాలి, భాష రావాలి. దానివల్ల చాలామందికి ఛాన్సెస్ పోతవి, అది వాస్తవమే. ఇప్పుడు మన తెలుగు సినిమాలో హీరోయిన్స్ పర్టికులర్లీ నార్త్ నుంచి వస్తారు,
బాంబే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తారు, బాగా నటిస్తారు, నో ప్రాబ్లం, చాలా కష్టపడతారు, కానీ గొంతు గొంతు కష్టం. అవును సార్. సార్ మీరు ఉషా కిరణ్ మూవీస్ చేసిన అన్ని సినిమాల్లో 90% ఉన్నారు కదా సార్ మీరు? 20 సంవత్సరాలు చేశానమ్మా, ఓ 20 సినిమాలు చేసి ఉండొచ్చు, 20-25. బాకీవన్నీ వేరే బ్యానర్స్. చెప్పాను కదా 180 సినిమాలు చేశారు. నటించాను. సో కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. మీరు చూసిన త్రివిక్రమ్ గారు ఒక డైలాగ్ రైటర్గా మీకు తెలుసు, బట్ ఇప్పుడు ఆయన తెలుగులో టాప్ మోస్ట్ డైరెక్టర్స్లో ఆయన ఒకరు. ఎస్ ఎస్ ఇండీడ్. ఆయన పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత కూడా మీరు అరవింద సమేత చేశాను. ఎలా ఉంది ఆయనతో మీ అప్రోచ్ కానివ్వండి, ఆయన మిమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం? వండర్ఫుల్, వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ పీపుల్ ఇన్ ది ఇండస్ట్రీ. బాగా చదువుకున్నారు, పిహెచ్డి చేస్తూ చేస్తూ మానేశారు. ఫిజిక్స్, అది కూడా ఫిజిక్స్. హైలీ ఎడ్యుకేటెడ్, వెరీ ఇంటెలిజెంట్, వెరీ ఫ్రెండ్లీ, వెరీ ఎఫెక్షనేట్, ముఖ్యంగా హ్యాండ్సమ్ యంగ్ మ్యాన్ త్రివిక్రమ్ గారు. అండ్ వెంకటేష్ గారితో ఎలా ఉండేది? ఆయన చాలా ఫన్నీ అండ్ సచ్ ఏ నైస్ జెంటిల్ మ్యాన్. ఆయన వాట్ అన్ ఆర్టిస్ట్, వాట్ అన్. ఆయనతో ఒక మెమొరీ ఏదైనా మీ సినిమా షూట్లో? ఆడవారి మాటలకు అర్థాలే చేశాను, అది కాక ఇంకా 2. నువ్వు నాకు నచ్చావు కూడా చేశారా సార్ మీరు? నువ్వు నాకు నచ్చావు, ఎస్, చిన్న పాత్ర. ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్తో, వెంకటేష్ గారి కాంబినేషన్తో ఎస్ చేశాను. ఆయన వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే ఒక విధంగా హీస్ అ సెయింట్. వెరీ స్పిరిచువల్, కూల్, వెరీ కంపోజ్డ్, వెరీ కర్టియస్. ఆయన ఎంత పెద్ద ఆర్టిస్ట్, కానీ చిన్న చిన్న ఆర్టిస్ట్తో కూడా చాలా ఆయన రిలేషన్షిప్, ఆయన ఇంటరాక్షను చాలా బాగుంటుంది. ఫ్యామిలీ మ్యాన్, ఎగ్జాక్ట్లీ, ఫ్యామిలీ మ్యాన్, ఫస్ట్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. మన్మధుడిలో చేశారు కదా సార్ మీరు? చేశాను నాగార్జున గారితో. మీరు అంటే 2 కలవాలి అంటారు, ఇక్కడ టాలెంట్తో పాటు అదృష్టం ఉండాలంటారు. మీరు చేసిన అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అవ్వడం వల్ల మీరు అనే చిన్న రోల్ కూడా చాలా పెద్దగా గుర్తుండిపోయింది. అది ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే. మీరు నువ్వు నాకు నచ్చవులో కాసేపే ఉన్నారు, బట్ మీరు నువ్వు నాకు నచ్చవులో ఉన్న విషయం అందరూ గుర్తించారు. సో అంత పెద్ద పెద్ద హిట్స్ అవుతున్న టైంలో మన్మధుడు కూడా అప్పుడు బ్లాక్ బస్టర్. మన్మధుడు ఎలా నాగార్జున గారితో ఎలా ఉండేది రిలేషన్? ఎక్కువ ఊటీలో షూట్ చేసాము మాది. ఊటీ రమ్మన్నారు, వెళ్ళాను. నాగార్జున గారు వన్ ఆఫ్ ద మోస్ట్ పాలిష్డ్ పీపుల్ ఇన్ ది ఇండస్ట్రీ, వన్ ఆఫ్ ద మోస్ట్ పాలిష్డ్. ఒకసారి అదే సినిమా అనుకుంటాను, హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో షూటింగ్ అవుతున్నప్పుడు ఈవినింగ్ 6 o'clock అయింది. ఆయన కార్ ఎక్కుతున్నారు, ఇక ఆయన షూటింగ్ అయిపోయింది, ప్యాకప్ చెప్పారు. నేను అక్కడ కుర్చీ మీద కూర్చుంటే, మీరు ఇక్కడ ఎందుకున్నారు, ఇప్పుడు 6 గంటలు అయిందంట. లేదండి, డైరెక్టర్ గారు కాసేపు ఉండమన్నారు. ఫినిష్ క్విక్లీ అండ్ గో హోమ్. ఆయన, ఐ థింక్ హీ వాజ్ ద ప్రొడ్యూసర్ ఆల్సో ఫర్ దట్. గో హోమ్, గో హోమ్. ఆయన హీ వాజ్ వెరీ పర్టికులర్. మార్నింగ్ టైంకి రావడము, ఈవినింగ్ ప్యాకప్ 6 o'clock అవుట్. ఐ హ్యావ్ టు డూ మై జిమ్ అనేటవాళ్ళు. వెరీ డిసిప్లిన్డ్, ఫైన్ యాక్టర్, వెరీ ఫైన్. అండ్ జీనియాలజీ, ఏఎన్ఆర్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా. సార్ మీకు చాలా మంచి గుర్తింపు వచ్చింది. మనం అందులోకి దిగనంత వరకు మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ఏదైనా ఒక దాంట్లో. కానీ మీకు తెలియకుండానే సినిమా రంగంలోకి వచ్చారు, ఫ్యాన్ బేస్ పెరిగింది, ఆ గుర్తింపు అంతా వస్తున్నప్పుడు కొంచెం మనలో కూడా ఇంకా ఒక ఆశ, ఒక కాన్షియస్నెస్, ఇంకా ఈ రోల్ వస్తే బాగుండు, ఇంకా వాళ్ళతో చేస్తే బాగుండు, వీళ్ళతో చేస్తే ఇలా ఉంటుంది కదా. అలా మీరు తెలుగులో ఈ హీరో కాంబినేషన్లో నాకు రోల్ వస్తే బాగుండు, ఈ డైరెక్టర్ కాంబినేషన్లో రోల్ వస్తే బాగుండు అని ఏమైనా అనుకున్నారా? నాకు అలాంటి కోరికలే లేవు. కారణం ఏంటంటే
యాక్టింగ్ నాకు హాబీ. ఐఎమ్ ఏ కార్పొరేట్ మ్యాన్. ఐ మేనేజ్ ద కంపెనీ and as CEO there for nearly 35 years. So ఇది ఒక హాబీ లాగా, లవ్లీ హాబీ, గుడ్ డిస్ట్రాక్షన్. ఒక ఏజ్ అయ్యాక ఆపరేషనల్ రెస్పాన్సిబిలిటీస్ మా మేనేజర్స్కి, జనరల్ మేనేజర్స్కి అప్పచెప్పి నా పని కొంచెం తక్కువ చేసుకున్నాను. చైర్మన్ గారు చెప్పారు, చూడు ఇప్పుడు వీఆర్ బోత్ దాదాపు సేమ్ ఏజ్, ఆయన కొంచెం పెద్ద నాకన్నా, పోయారు మహానుభావుడు. సో టైం ఉంటుండే, బాగా టైం ఉంటుండే. టైం ఎట్లా, సినిమాలు, థియేటరు. నేను చదువుతానండి, చాలా చదువుతారంటే విన్నాను చాలా సార్. చదువుతాను. రోజుకి 3-4 అవర్స్ అయినా చదువుతాను. న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, బుక్స్. అంటే ఏ టైప్ ఆఫ్ బుక్స్ ఎక్కువగా ఇష్టపడతారు? నేను మా గ్రూప్ ఇంగ్లీష్లో చదువుతామమ్మా. ఒక గ్రూప్ తయారు చేసినాను. ఈ గ్రూప్లో డిఫరెంట్ టైప్ 25 years నుంచి చేస్తున్నాను. ఒక 100 మంది అయినా చదివి ఉంటారు మాతో పాటు ఇంగ్లీష్లో. అందులో నావెల్స్, ఎక్సెప్ట్స్, షార్ట్ స్టోరీస్, పోయిట్రీ, డ్రామా, బయోగ్రఫీ, హిస్టరీ, ఎనీథింగ్ యూ సే. మన ముందున్న సమస్యలు, దాని గురించి రాసిన లిటరేచరు ఎక్కువ చదువుతాము. ఇంకోటి, పుస్తకాలు చదవడము చాలా తక్కువ అయిపోయిందమ్మా. అంటే రెగ్యులర్ బుక్స్ మీరు కంప్యూటర్ మీద చదవండి, అది కూడా చదివే, అవును అవును, కానీ తక్కువైంది. సో అది కొంచెం చదవకుంటే ఎట్లా తెలివి వస్తుందమ్మా. సో అది రివైవ్ చేయడానికి ఈ లిటిల్ థియేటర్ హైదరాబాద్ మొదలుపెట్టాను. అది బాగా సక్సీడ్ అయింది. మేము ఆడియన్స్ ఆఫ్ 10 people నుంచి ఐఐటి చెన్నైలో 500 మంది వచ్చారు మా రీడింగ్కు. 500 స్టూడెంట్స్, స్టాండింగ్ రూమ్, అట్లా ఉండే, చైర్స్ లేకుండే, కింద కూర్చున్నారు పాప పిల్లలు. సో అట్లా రీడింగ్ హ్యాబిట్ ఇన్కల్కేట్ చేయడానికి ఇది మొదలు పెట్టాము. ఇప్పుడు కంటిన్యూ చేస్తాం. సో ఫైనలీ యూ మెంటల్లీ వెరీ స్ట్రాంగ్ సార్. ఎందుకంటే సినిమా అనేది పెద్ద మాయ, వద్దంటుంటే బ్లాక్ హోల్ లాగా లాగేస్తుంటుంది అందులోకి. బట్ మీరేమో చాలా కార్పొరేట్ స్టైల్లో నాకు ఫిక్స్డ్ చైర్ జాబు, ఇది ఒక హ్యాబీ అనేది అంత స్ట్రాంగ్గా ఉండలేరు అందరూ. అదొక టెంప్టింగ్ సినిమా అనేది. ఆఫ్ కోర్స్, బిగ్ టెంప్టేషన్, వెరీ అట్రాక్ట్, గ్లామర్, రికగ్నిషన్. కారెక్కి మీరు స్క్రీన్ వేసుకోకుంటే వచ్చి మాప్ చేస్తారు. అది కూడా జరిగింది చాలాసారి, కానీ అది టెంపరీ. అదే స్ట్రాంగ్. మీరు అంత స్టేబుల్గా ఉండగలిగారు అంటే యువర్ మెంటలీ వెరీ స్ట్రాంగెస్ట్ పర్సన్. అండ్ సార్, జంధ్యాల గారి అవార్డు, అంటే మీకు ఏదైతే జంధ్యాల గారితో అనుభవం, సినిమా, మొదటి సినిమా శ్రీవారికి ప్రేమలేఖ ఉందో, ఆయన అవార్డే మీకు వచ్చింది తాజాగా. ఇలా మీకు ఏమనిపించింది ఆ సమయంలో? వారు లేరు, బట్ ఆయన అవార్డు మీకు రావడం. గురుగారండి జంధ్యాల గారు తర్వాత మంచి ఫ్రెండ్ అయ్యారు. ఆయనకు కూడా వరల్డ్ సినిమాలో చాలా ఇంట్రెస్ట్ ఉండే. చాలాసారి వేదిక మీద నుంచి అడిగేటవాళ్ళు, మేల్కోటి గారు ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ పేరేంటి అని. ఎంబారసింగ్ ఉంటుంది. కానీ ఆయన వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ థియేటర్, ఇన్ ఫిల్మ్స్. అండ్ ఆయన తెలివి. అప్పుడప్పుడు ఆయన హైదరాబాద్కి వచ్చినప్పుడు అశోక హోటల్లో దిగేటవాళ్ళు. అక్కడ ఒక గ్రూప్ మేము కలిసేవాళ్ళం. జేవి సోమయాజులు గారు, ఆది విష్ణు గారు, మన గూడిపూడి శ్రీహరి గారు, ఇలాగా వాళ్ళ కంపెనీలో కూర్చొని తెలుగు చలనచిత్ర రంగము, మన తెలుగు నాటక రంగం గురించి ఎంతో నాలెడ్జ్ నేను సంపాదించాను వాళ్ళ కంపెనీలో. అందరూ మేధావులే. సో ఇట్ వాజ్ a wonderful experience, and when he passed away, it was a huge personal loss for
ఐ మిస్ హిమ్. ఓకే సార్, మీరు తెలుగు అంటే ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు, బట్ ఎంతైనా మాతృభాష, పుట్టిన ఊరు కర్ణాటక, కన్నడ. అక్కడ సినిమాలు రిలీజ్ అవుతుంటే మీ నేబర్స్ లేదా మీ రిలేటివ్స్ శంకర్ మేల్కోటే డ్రామా ఆర్టిస్ట్ వరకు ఓకే, కానీ ఇంత సక్సెస్, ఎందుకంటే నువ్వే కావాలి కన్నడ కూడా పెద్ద హిట్ అక్కడ. అవును, అక్కడ ఎలా ఉండేది మీ రిసీవింగ్? ఎంతైనా పుట్టినవారు కదా. అందరు గుర్తుపడతారమ్మా, బికాస్ మా ఫ్యామిలీ ఓల్డ్ మైసూర్ ఏరియా, కర్ణాటకలో ఓల్డ్ మైసూర్ ఏరియా ఒకటి ఉంది. అక్కడ కొంచెం వెల్ నోన్ ఫ్యామిలీ, చదువుకున్న వాళ్ళు, హై పోస్ట్లు ఆక్యుపై చేసిన వాళ్ళు, వాళ్ళందరూ గుర్తుపెడుతుండే. పునీత్ రాజ్ కుమార్ యంగ్స్టర్ ఎంత మంచి ఆర్టిస్ట్. ఆయన తాత పాత్ర వేశానమ్మా. ఓకే, అమంగ్స్ట్ హిస్ లాస్ట్ ఫిల్మ్స్ నిన్నిందలే, జయంత్ పరాంజీ డైరెక్షన్, ఓకే, కన్నడ ఫిల్మ్. ఎంత మంచి ఆర్టిస్టు. హైదరాబాద్లో షూటింగ్ జరుగుతుండే, అది బెంగళూరులో కూడా షూట్ చేసాము. ఒక సీన్లో ఫ్యామిలీ అందరూ భోజనం చేస్తున్నాం. అప్పుడు పునీత్ తన గర్ల్ ఫ్రెండ్ని పిలుచుకొని వస్తాడు పరిచయం చేయడానికి. సరే షార్టు తీశారు. ఇక దాని తర్వాత డైరెక్టర్ గారు కట్ అంటే అందరు లేచిపోయాం. పునీత్ రాజ్ కుమార్ అక్కడ కూర్చొని భోజనం చేస్తూనే ఉన్నారు. సో రుద్రಣ್ణ అని కో డైరెక్టర్ ఉండే కన్నడ. ఏంటి రుద్రಣ್ణ, ఆయన పునీత్ గారు ఇంకా భోజనం చేస్తున్నాడంటే, సార్ వాళ్ళ నాన్నగారి అలవాటు, ఆయన గ్రేట్ డాక్టర్ రాజ్ కుమార్ అన్నావరావు, అన్నము దేవుడు అన్నారు, ఒక్క మెతుకు కూడా ఉండకూడదు. సో ఫుల్ పెరుగన్నం భోజనం చేసి లేచి చేయగలుగుకున్నాడు. ఆయన అలవాటు ఆయనకు వచ్చింది. సచ్ ఎ ఫైన్ మ్యాన్. యంగ్ ఏజ్లో పోయారు, దురదృష్టం. వెన్నెల కిషోర్ గారు లాంటి వాళ్ళు, అంటే మీ ముందు వాళ్ళంతా అప్పుడెప్పుడు బర్డింగ్ ఆర్టిస్ట్ లాగా ఉన్నవాళ్ళు ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ కమీడియన్స్గా రన్ అవుతున్నారు కదా. వెన్నెల కిషోర్ గారు కలుస్తూ ఉంటారా? ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా మెమోరీస్? ఆయన డైరెక్షన్లో 2 సినిమాలు చేశాను, ఆయనతో పాటు 2-3 సినిమాలు చేశాను. చాలా మంచి ఆర్టిస్ట్. హీ వాజ్ బోర్న్ ఫర్ కామెడీ, బోర్న్ ఫర్ కామెడీ. బ్రహ్మానందం గారు ఎట్లనో అట్లనే ఇతను కూడా వెరీ నైస్. మీ లాంగ్వేజ్ స్టార్టింగ్లో చెప్తున్నప్పుడు ఆ భాష అంటే తెలుగు రాని వ్యక్తి తెలుగు మాట్లాడుతున్నారని క్లియర్గా అర్థమవుతుంది కదా సార్. బట్ ఓవర్ ఆఫ్ ద పీరియడ్ అంటే 20 years 30 years కంటిన్యూ అవుతున్నా ఒక టైప్ ఆఫ్ అది దాన్ని ఏమంటారు, మీ సపరేట్ ఒకలాగా ఉంటుంది కదా, అది ఫ్లోలో కూడా మారకుండా అలాగే స్టిక్ అని అవ్వడానికి ఏమైనా రీజన్ ఉందా? చెప్పాను కదమ్మా, నేను చిన్నప్పటి నుంచి తెలుగు నేర్చుకోలే. ఓకే, యాక్చువల్లీ మీకు చెప్పాలంటే మెట్రికులేషన్ 10th స్టాండర్డ్ ఎంటర్ అయినప్పుడు 1953 ఓకే 54 అప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు తెలుగు. అప్పుడు 15 సంవత్సరాలు మా క్లాస్మేట్స్ అందరికీ. మూర్తి గారని గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ తెలుగు చెప్పారు. ఆ ఏజ్లో అనగా అనగా ఒక కాకి ఉండేది, ఇది యూస్ టు ట్రీట్ ఇట్ యాజ్ జోక్. చివరికి పరీక్షలు లేవు మీకు, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంట్రడ్యూస్ చేశారు. సో దాట్ వాజ్ అవర్ ఇంట్రొడక్షన్ టు తెలుగు. మా మిస్సెస్ తెలుగు అమ్మాయి. సో నా తెలుగు విని సిగ్గు తీస్తావు, 2 కుక్కలు 2 మనుషులు అంటావు ఏంటి? నేర్పించారా ఏమైనా? నవ్వేవారు. సో ఇప్పుడు పిల్లలు బాగానే మాట్లాడతారు. సార్, మీకు హాలీవుడ్ ఫిల్మ్స్ మీద విపరీతంగా నాలెడ్జ్ ఉందని సినిమా సర్కిల్ అంతా తెలుసు. అది ఎలా సాధ్యమైంది మీకు? దానికి ఒకటే కారణము, ఒక వ్యక్తి ఉండే నెల రోజు కింద చనిపోయారు, శ్యామ్ బెనగల్. లెజెండరీ డైరెక్టర్. 3 years మాకన్నా సీనియర్ కాలేజ్లో. ఆయన ఇంట్రడ్యూస్ చేయించారు ఇంగ్లీష్ ఫిల్మ్స్. టివోలీ, డ్రీమ్లండ్, ప్లాజా 3 థియేటర్స్ సికింద్రాబాద్లో, ఎంబసీ, లైట్ హౌస్ హైదరాబాద్లో 5 థియేటర్స్లో ఇంగ్లీష్ ఫిల్మ్స్ నడిచేవి.
ఆయన ఇంట్రడ్యూస్ చేపించారు. ఇక దాని తర్వాత యూరోపియన్ ఫిల్మ్స్, ఇరానియన్ ఫిల్మ్స్, జాపనీస్ ఫిల్మ్స్, లాటిన్ అమెరికన్ ఫిల్మ్స్, ఎన్నెన్నో ఫిల్మ్స్ ఇప్పుడు ఇంట్లో కూర్చొని హాయిగా చూసుకోవచ్చు. ఓటీటీ వల్ల. సో 2-3 ఛానల్స్లో ఫిల్మ్స్ వారానికి ఒక 5 సినిమాలు చూస్తాను నేను. ఓ కనీసం సినిమాలు ఎవరు మీరు చాలా అయితే కనీసం వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. చదువు, సినిమా, ఆర్ట్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. కొంచెం కాదు సార్, మీ ఇంట్లో పెయింటింగ్స్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ మీరు నిజంగా. నేను చూశాను. అసలు ఇది ప్రొఫెషనల్ ఆర్ట్ని కొనుక్కొని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నట్టే ఉంది. అది మీది మీ మనోరాలకి పోలిక వచ్చినట్టుంది కదా. మనోరాలు వచ్చినట్టుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కదా సార్ మీకు? అమ్మాయి అబ్బాయి. సార్ ఇప్పుడు సినిమాని ఇష్టపడతాం మనం, కానీ ప్రతి వ్యక్తికి ఒక జానర్ ఇష్టం ఉంటుంది. కొంతమంది కామెడీ ఫిల్మ్స్ చూస్తారు, కొంతమంది ఏమో రొమాంటిక్ మూవీస్. మీకు అలా ఎక్కువగా ఇష్టపడి చూసే జానర్ అంటే ఏం చెప్తారు? హిస్టారికల్ ఫిల్మ్స్ నాకు ఎక్కువ నచ్చుతావమ్మా. ఆల్సో సోషల్ ఫిల్మ్స్. నాకు వయలెన్స్ పెద్దగా ఈ ఏజ్లో బాగుండదు. హిస్టరీ, బయోగ్రఫీ, సోషల్ థీమ్స్, కామెడీ, ఆఫ్ కోర్స్ కామెడీ, ఇవి ఎక్కువ చూస్తాను. అండ్ ఐ ఎంజాయ్ దెమ్. ఓకే. అండ్ ఐ నో క్వైట్ అ బిట్. ఎందుకంటే చూస్తూ ఉంటాను, చదువుతాను. ఐ రీడ్ అ లాట్ అబౌట్ ఫిల్మ్స్. ఐ లైక్ టు రీడ్. ఓకే. సో అట్లా. కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఎప్పుడు డైరెక్షన్ చేయాలనిపించలేదా మీకు? ఇంత మనకు నాలెడ్జ్ పెరిగితే ఏదో చేయాలనిపిస్తుంది. థియేటర్ చేస్తానమ్మా. థియేటర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఐ డైరెక్ట్. ఓ. అండ్ కంపెనీలో ట్రైనింగ్ ఫిల్మ్స్ మా జూనియర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు కొన్ని ఫిల్మ్స్ చేశాను నేను. రావుజీరావు గారు పిలిచి, చూడు ఇది నువ్వు చేయగలుగుతావయ్యా, బయట వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, నువ్వు తీయమంటారు. సో అలా తీశాను. ఓకే. మీరు జంధ్యాల అవార్డు గురించి ఎలాగో మాట్లాడుకున్నాం సార్. అది కాక ఇంకొక అవార్డు వచ్చింది మీ ఇంట్లో, బుక్ షెల్ఫ్లో ఉంటుంది చూడండి, ఒక అవార్డు పెట్టేసి. ఇంకా కొన్ని అవార్డ్స్ వచ్చినాయి. వాటి గురించి ఒకసారి. యుధ్వీర్ డైలీ మిలాప్ అని ఒక న్యూస్ పేపర్ హిందీ, ఉర్దూలో వస్తుంది. యుధ్వీర్ గారు దాని ఫౌండరు. ఆయన పేరు మీద ఒక అవార్డు పెట్టారు. అది నాకు ఇచ్చారు. చాలా 10-15 సంవత్సరాల ముందు. కళాకృతి అని ఒక పెద్ద ఆర్ట్ గ్యాలరీ ఉంది, వాళ్ళ ఫస్ట్ అవార్డు కూడా నాకు ఇచ్చారు. ఇక జంధ్యాల అవార్డు. కాలేజ్లో గోల్డ్ మెడల్స్, ప్రైజెస్ ఇవన్నీ మామూలే. మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజెస్? మేము కాలేజ్లో కలుసుకున్నామ్మా. లవ్ కమ్ అరేంజ్డ్ అయితే. మేడం ఏం చేస్తారు సినిమాల వైపు వస్తున్నప్పుడు? తను ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే ఒక జాబ్, సినిమా అనేది మీకు క్లారిటీ ఉంది. చూడదు నా ఫిల్మ్స్. అయ్యో రామా, నిజమా? అంటే ఇంటెన్షనల్లీ అన్ని సినిమాలు చూడదు, కొన్ని చూస్తుంది. ఓకే. ఆమె ఉస్మానియా యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ చేసి రిటైర్ అయింది. ఓకే. క్రిటికా మీకు ఆవిడ ఏదైనా సినిమా చూసి? ఎస్. తెలుగుని తిడతారా? ఏం తెలుగు ఆ డైలాగ్ ఎలా ఉంది అని. అండ్ మీరు యువర్ లవర్ ఆఫ్ హిందుస్థానీ మ్యూజిక్. ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? యాక్చువల్గా ఇక్కడ ఒకటి ఉంటుంది, సౌత్ వాళ్ళంతా కర్ణాటక మ్యూజిక్ అని, నార్త్ ఐడియా ఉన్న వాళ్ళంతా హిందుస్థానీ గజల్స్ ఆ జోనర్లో వింటుంటారు కదా. బట్ మీకు ఎలా హిందుస్థానీ మీద ఇష్టం? అమ్మాయి పెళ్లి చేశాము. తను పాపం వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి, దగ్గరే 1/2 కిలోమీటర్ మా ఇల్లు, అప్పుడు నారాయణగూడలో ఉంటుండే. ఈమె పాపము లీవ్ ఎగ్జాస్ట్ అయిపోయింది, ఉద్యోగానికి వెళ్ళిపోయింది. సడన్లీ నాకు హర్పీస్ వచ్చింది. చాలా దరిద్ర జబ్బది, ఫేస్ మీద వచ్చింది, నోరిప్పలేను. వారం రోజు స్ట్రా నుంచే ఓన్లీ, ఒక్కడనే ఇంట్లో, పని మనుషులు ఉన్నారు కానీ ఒక్కడనే. ఇంట్లో ఒక 6 క్యాసెట్స్ ఉండే హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్. మాలిని రాజూర్కర్ అని గొప్ప
గొప్ప సింగర్. ఆమెవి క్యాసెట్స్ ఉండేవి. కాలక్షేపం ఏం చేయాలి, సో అది వింటూ ఉంటుంది. ఫుల్ డే ఎట్లా టైం ఎట్లా పాస్ అవ్వాలి. సో మ్యూజిక్ యాజ్ థెరపీ, మ్యూజిక్ యాజ్ థెరపీ. సో అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఇక బాబా వింటూనే ఉన్నాను. ఇప్పటికి కూడా మార్నింగ్ 1 hour వింటాం. నాట్ ఓన్లీ హిందుస్థానీ క్లాసికల్, కర్ణాటక ఆల్సో వెరీ మచ్, వెస్టర్న్. We love music and we listen to it every day. ఓకే సార్, ఇప్పుడు హిందుస్థానీలో కూడా పక్క క్లాసికల్ ఉంటుంది, గజల్. హిందుస్థాన్ అంటే గజల్ ఎక్కువ మనకి ఫేమస్, కొంచెం సూతింగ్ ఉంటుంది, బాగుంటుంది. హరిహరన్ గారు, గులాం అలీ గారు, వీళ్ళందరి అవి ఎప్పుడైనా విన్నారా గజల్స్? ధ్రుపద్ విన్నరా ఒక ఫార్మ్? ధ్రుపద్ వాజ్ ది బిగినింగ్, ప్యూర్ క్లాసికల్, టోటలీ స్పిరిచువల్. అసలు వర్డ్సే ఉండవు. ఓకే, సామవేద, వేద నుంచి ధ్రుపద్, ధ్రుపద్ నుంచి ఖయాల్, ఖయాల్ నుంచి సెమీ క్లాసికల్, ఠుమ్రీ, దాద్రా, హోరీ, బరంసా, అక్కడి నుంచి గజల్. క్లాసికల్ ఎలిమెంట్ తగ్గిపోయింది, రొమాంటిక్ ఎలిమెంట్ పైకి వచ్చింది. చివరికి గజల్ టోటల్ రొమాంటిక్ ఎలిమెంట్. అలాగే ధ్రుపద్ టోటలీ క్లాసికల్, టోటలీ క్లాసికల్. సో అది స్టడీ చేశాను, చాలా ఇంట్రెస్ట్ ఉంది. నేను గుర్తుపెట్టగలుగుతాను రాగాలు కూడా కొంతవరకు. నేను పాడను, బట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది. మీరు ఇంట్లో ఒక యాక్టర్గా ఉంటే ఆ అట్మాస్ఫియర్ కనిపిస్తే పిల్లలు తెలియకుండా ఒక ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ మీద. మెరుపులు, పేరు గుర్తుపట్టడం. అలా మీ పిల్లలు ఎప్పుడైనా మేము సినిమాల్లోకి వస్తాము అని అడగలేదా? ఇద్దరు ఇంజనీర్స్ అమ్మా. అబ్బాయి చాలా సీనియర్ రీసెర్చ్ ఇంజనీర్, అమెరికాలో ఉంటాడు. అమ్మాయి బయోమెడికల్ ఇంజనీర్. ఆమె కూడా ఇక్కడ ఇంగ్లాండ్లో చదువుకుంది. తను ఇప్పుడు 2 ఇంజనీరింగ్ కాలేజెస్ మేనేజింగ్ కమిటీ మీద ఉన్నది, మన కమిటీలో ఉంది. సరే, ఇక్కడ మనవరాలు మనోడు, అక్కడ ఒక మనోడు మనవరాలు, 4 మంది ఉన్నారు. ఓకే, వాళ్ళందరూ కొంచెం స్టడీస్ ఓరియంటేషన్, సినిమా గురించి. మీ పిల్లల కంటే మీ పిల్లలు చూసారా మీ సినిమాలు? కొన్ని సినిమాలు చూసారు. నెక్స్ట్ జనరేషన్ మనవరాలు వాళ్ళిద్దరు అమెరికన్స్. ఇక్కడ కూడా మనవరాలు అమెరికా వెళ్ళిపోయింది. వీడు లా చదువుతున్నాడు మనోడు. అండ్ థియేటర్లో చాలా ఇంట్రెస్ట్, మంచి గొంతు. థియేటర్లో దిగాడు ఇప్పుడు, వెరీ మచ్ ఇంట్రెస్ట్. అది మీ ఇంపాక్టేనా ఏంటి? నార్మల్గానే మీరంటే ఇప్పటికీ అందరికి అదే అభిమానం. ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయా మీ ఇంటి వరకు? సినిమాలు వచ్చి ఏమైనా అడిగితే మీరు అడుగుతారమ్మా? నేను రిటైర్ అయిపోయాను బాబు, నా మోకాలు ప్రాబ్లం ఉంది, మూమెంట్లో ఇబ్బంది ఉంది, సో క్షమించండి అని తప్పుకుంటాను. అయ్యయ్యో, అంటే నూతన్ ప్రసాద్ గారి గురించి మీకు తెలుసు, ఆయన వీల్ చైర్కి పరిమితమై మరీ సినిమాలు చేశారు కదా సార్. అట్లా మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తే ఇప్పటికి ఒక ఎగ్జైట్మెంట్, ఏదో ఒక అబ్బా మళ్ళీ శంకర్ మేల్కోట గారు కనిపిస్తారనే ఆనందం ఆడియన్స్లో ఉంటుంది. మీరు ఏదైనా ఒక సినిమా అయినా మా కోసం చేయాలని మేము కోరుకుంటున్నాం, మీ ఆరోగ్యం సహకరిస్తే. అండ్ మీకు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. పుస్తకాలు, సినిమా, ఈ రెండిట్లలో ఏదో ఒకటి పికప్ చేసుకోమని టైం ఇస్తే మీరు ఏది తీసుకుంటారు? పుస్తకాలు. మీరు చాలా స్ట్రిక్ట్ అలా మెయింటైన్ చేస్తారా, చాలా జోవియల్గా ఉంటారా? ఇలా జోవియల్గా ఉంటారు. ఓకే, మీ 85 years జర్నీలో వెనక్కి వెళ్ళు, ఒక విషయాన్ని మార్చుకో, నీకు నచ్చినట్టుగా మార్చుకొని దేవుడు వచ్చి అడిగారు, ఏం మార్చుకుంటారు? ఏమి మార్చను, యాజ్ ఇట్ ఈస్, తృప్తి. సూపర్. మీకు ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, కన్నడ, తెలుగు, ఫస్ట్ ఏది పిక్ చేసుకుంటారు? తెలుగు. లవ్ దట్ సార్. ఎక్కువ క్రౌడ్ అంటే చుట్టూ జనాలు ఉండాలి, సందడిగా ఉండాలి ఆ టైపా, ఏకాంతంగా ఉండాలి ఆ టైపా? ఏకాంతంలో ఉన్న చార్ము
క్రౌడ్లో ఉండదు. క్రౌడ్లో ఉండదు. ఓకే. మీకు ఇంకొక జన్మ ఉంటే ఎలా ఉండాలనుకుంటున్నారు ఆ జన్మ? చెప్పడం కష్టం. మీకు లేదా ఈ జన్మ ఎత్తాలి అంబానీ లాగా లేదా అమితాబ్ బచ్చన్ లాగా? ఏం ఐ వాంట్ టు బీ an ordinary, good, honest man and happy. థ్యాంక్ యూ సార్. సార్ మా ఆడియన్స్కి థియేటర్ ఆర్ట్స్ అంటే మీకు ఎలాగో ప్రాణం, డైరెక్షన్గా చేశారు, యాక్టర్గా చేశారు. మీరు ఏం మెసేజ్ ఇస్తారు ఇప్పటి ఆడియన్స్ అందరికీ? Theatre is a wonderful way of expressing oneself. Every person, every human being wants to express herself or himself. That is a natural wish. But do not strive for overnight fame. Do not expect big amounts of money. Start small. When people come to me for advice, సినిమా గురించి, బాబు చూడండి, ఏ సీరియల్లో ఓ చిన్న పాత్ర వస్తే కూడా మొదలు పెట్టండి, వద్దు అనకండి. నేను ఏ పాత్ర రిఫ్యూజ్ చేయలేదు నా కెరియర్లో. పోతే అక్కడ కొన్ని విషయాలు నచ్చకపోతే డైరెక్టర్స్తో మాట్లాడి, బాబు ఇది మార్చితే బాగుంటుంది అని చెప్పడం జరిగింది తప్ప నేను ఏ పాత్ర రిఫ్యూజ్ చేయలేదు. చిన్న చిన్న పాత్రల నుంచి యూ గ్రాడ్యుయేట్ అండ్ వన్ డే యూ విల్ ప్లే ద లీడ్స్. మా అదృష్టం ఏంటంటే కాలేజ్లో ఉన్నప్పుడు ఇంటర్ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్లో ఉస్మానియా యూనివర్సిటీ 1 యాక్ట్ ప్లే, ఇంగ్లీష్ ప్లేలో నాది లీడ్ ఉండే. ఫ్రంట్ రోలో 2 మహానుభావులు ఉండే. ఒకరతను చేతిలో సిగరెటు, పక్కన టీ కప్పు, ఇంకోటి అతను గంభీరంగా కూర్చున్నారు. వాళ్ళు ఎవరు తెలుసా? జవహర్లాల్ నెహ్రూ, అబుల్ కలాం ఆజాద్ ఎడ్యుకేషన్ మినిస్టర్. సో అది మా అదృష్టం. సో స్టార్ట్ స్మాల్. ఇఫ్ యూ వర్క్ హార్డ్, if you are sincere, if you are committed, success will definitely come to you. That is my advice. ఫైనల్గా మొదటి నుంచి చెప్తున్నాను, కొన్ని వందల సార్లు చెప్పినా మీకు మీ వాయిస్కి ఫ్యాన్స్ ఉన్నారు. ఏదైనా ఒక డైలాగ్తో ఎండ్ చేద్దాం. మీకు నచ్చిన డైలాగ్, గుర్తున్న డైలాగ్ మన ఆడియన్స్ కోసం. మ్యాక్బెత్లో షేక్స్పియర్ రాసిన ప్లే, మ్యాక్బెత్ మర్డర్ చేస్తాడు. అప్పుడు ఆయనకు హాలుసినేషన్ వస్తుంది, కళ్ళలాగా కత్తి కనపడుతుంది. ఈజ్ దిస్ అ డాగర్ దట్ ఐ సీ బిఫోర్ మీ, ద హ్యాండిల్ టువర్డ్స్ మై హ్యాండ్, కమ్ లెట్ మీ క్లచ్ thee. I have thee not, yet I see thee still. Art thou not fatal vision, sensible to feeling as to sight? Or art thou but a dagger of the mind, a false creation proceeding from the heat oppressed brain? ఏం మెమొరీ సార్. సరే, తెలుగులో మీరు శుక్రియ చెప్పినా పర్లేదు, లేదా దూకుళ్ళలో చెప్పినా పర్లేదు, ఏదన్నా, లేదా శ్రీవారికి ప్రేమలేఖలో డైలాగ్ లాస్ట్ నాకు తెలుగు వచ్చు అని అంటారు కదా, అర్థమవుతుందని, అది చెప్పినా పర్వాలేదు. ముహూర్తం ఎన్నింటికి అని అడుగుతాను, అప్పుడు తెలిసిపోతుంది. అవును అవును. ఈ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది, ఏదో ఇంకో డైలాగ్ ఉంది తెలుగులో. అవే రెండే డైలాగ్, రెస్ట్ ఆల్ ఇంగ్లీషు. కామెడీ ఎక్కడ వచ్చిందంటే వాళ్ళకు తెలియదు, నాకు తెలుగు వస్తుంది. సో బూతులు తిట్టుతుంటారు, తిట్లు, జంధ్యాల గారి తిట్లు, ఆయన తిట్లు అద్భుతం. అంట్ల విధవా, ఇంకో కొత్త తిట్లని క్రియేట్ చేసి పెడతారు. పింజారి విధవ,
అంట్ల వెదవ, ముష్టి వెదవ. మీరు తెలుగు నేర్చుకోవడమే తిట్లు నేర్చుకున్నట్టున్నారు. గ్రేట్ రైటర్, గ్రేట్ రైటర్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ 85 ఏళ్ల వయసులో ఎంత యాక్టివ్గా ఉన్నారు. మిమ్మల్ని చూస్తే ఒక చిన్న కిడ్, ఒక 6 months 1 year బాబుని చూసినట్టుగా ఉంది మాకు. అంత ప్యూర్ ఆరా, అంత లవ్లీగా నవ్వుతూ ఇంత బాగున్నారు. మీకు పూర్తి ఆరోగ్యం కలగాలని, మీరు మళ్ళీ సినిమాల్లో ఒక్కసారన్నా మాకు కనిపించాలని మా దూరదర్శన్ ఆడియన్స్ అందరి నుంచి కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. My respect for and love for Doordarshan continues. There may be several other channels, but the work that Doordarshan has done, pioneering work in the field of television, should be absolutely appreciated. I am a great admirer. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదండి, ఇది ఇవాల్టి చిత్రసీమ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మరొక గెస్ట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్కారం.